ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతను చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగ గాలి చెదల చెట్టు వలె నుండురు. కాబట్టి న్యాయవంతుల దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మాత్రం యెహోవాకు తెలియను, దుష్టుల మాత్రం నాశనమునకు నడుపును. కీర్తన 23 యెహోవా నా కాపరి, నాకేమి కలదు. పచ్చదల చోట్ల ఆయన పనులు చేసి ఉన్నాడు. శాంతికరమైన జన్మత ఆయన నడిపించున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంకాల లోయలో సంచరించున్న ఏకైనా భయపడను. నేను నాకు తోడే తెలుగు, నీ దిడ్డు కలిగి నీ దండమే నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నేను నా భోజనం సిద్ధపరచెదను. నూనెతో నా తల అంటి ఉన్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చిరకాలం యెహోవా నేను బ్రతుకు దినముల నీయు కృపాక్షేమములై నేను అంటూ వచ్చును. చిరకాలము యెహోవానందున నివాసం చేసేదను. కీర్తన 100 సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహం చేయుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించును. మనమైన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణ చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. గీతాన్ని పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యం తరతరము నుండును. కీర్తన 17 యెహోవా కృప ఆయన హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాసత నిరంతరము నిచ్చును. కాబట్టి సమస్త అనుజనులారా యెహోవాను సేవించుడి. సర్వజనులారా యెహోవాను కొనియాడుడి. మత్తయి సువార్త 5:3-10 ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారి ధన్యులు, వారు వాదార్చబడుదురు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కీర్తన 15 యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అటువాడు తన నాలుకతో కొండెం రాడు, తన శరీరానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతను యెహోవా దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతను యెహోవాను భయభక్తులు గల వారిని సన్మానించును. అతను ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అతను ద్రవ్యం వడ్డీ తీయడు. నిరాపరాధం చంపుటైన లంచం పుచ్చుకొనడు. ఇటు ప్రకారం చేయవాడి అన్నను కదల్చబడడు. సామెతలు 1:10 నా కుమారుడా, పాపులను ప్రేరేపింపగా ఒప్పకుము. సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని నాకు చూచును. సామెతలు 16:8 నాశనం ముందు గర్వం నడుచును, పడుకోవటం ముందు అహంకరమైన మనసు నడుచును. Galati 5:22 ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఆదికాండం 12:1-3 యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశంలోకి వెళ్ళును. నీ నామమును గొప్ప చేసి